నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో చేపల దుకాణాలపై తూనికల కొలతల అధికారులు దాడులు నిర్వహించారు. దుకాణాలలోని తుకాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కేజీలో 100 నుంచి 300 గ్రాముల వరకు తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. లైసెన్సులు లేని కాటాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. చేపల దుకాణాలలో తనిఖీలు నిర్వహించి తూకాలలో లోపాలు ఉన్న 15 కాటాలను సీజ్ చేశామని ఇన్స్పెక్టర్ రియాజ్ అహ్మద్ తెలిపారు. లీగల్ మెట్రాలజీ నెల్లూరు. ఇక్కడ ఈ బుచ్చి నందు ప్రతి ఆదివారం ఉండేటువంటి చేపల మార్కెట్లో వాళ్ళకి ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళ కొనుగోలుదారులకు సంబంధించిన ఫిర్యాదు నిమిత్తం ఇక్కడికి ఇన్స్పెక్షన్ నిమిత్తం రావడం జరిగింది. 15 కాటాలను సీజ్ చేయడం జరిగింది. ప్రతి కాటాలను మోడు పెట్టారు. అంటే కిలోకి 200 గ్రాములు షార్ట్ ఇస్తూ ప్రజల్ని మోసం చేయడం మేము గుర్తించాము. వాటి అందరి మీద కేసులు నమోదు చేసి ఇంకా తనిఖీలు నిర్వహిస్తున్నాం. అలాగే ప్రజలకు చెప్పేటువంటి ఏంటంటే ప్రజలు ఎవరైనా సరే కొనుగోలుదారులు వాళ్ళు కొనే ముందు కాటా యొక్క ఎలక్ట్రానిక్ కాటా జీరోలో ఉందా లేదా ఒక సరి చూసుకోవడము, అలాగే 1 కిలో రాయి కానీ 2 కిలోల రాయి కానీ దాని మీద ఉంచి అది కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా మీకు చెక్ చేసుకొని కొనుగోలుదారు కూడా కొనుక్కోవడం చేయడం వల్ల మోసపోకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. అలాగే ఇలాంటి ఏదన్నా మాల్ ప్రాక్టీస్ ఇలాంటివి చేస్తుంటే మా దృష్టికి కానీ ఫిర్యాదు చేస్తే మేము వచ్చి దాన్ని తనిఖీ చేసి దాని చర్యలు తీసుకుంటామని. పెనాల్టీ దాన్ని బట్టి వేస్తామండి. దాని యొక్క 10 సెంటీని బట్టి దానికి పెనాల్టీలు వేస్తాము. ఇప్పుడు దాకా 15 కాటాలు సీజ్ చేయడం జరిగింది. అలాగే నాన్ స్టాండర్డ్ పుల్ల కాటాలు ఇవి వాడుతున్నారు, అవన్నీ తీసేయడం జరిగింది. తీసి వాళ్ళకి కూడా అవగాహన కల్పి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.